ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో ఉన్న పాదాంబిక అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం. ఈ గుడి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ పాదాంబిక అమ్మవారి కంటే ముందు అంబికా అమ్మవారు ఉండేవారు. జైన ఆరాధ్య దేవత. అయితే వీరశైవుల దాడిలో గుడిని మొత్తం కూడా అప్పట్లో ధ్వంసం అయింది. గుడి మొత్తం కూడా అప్పుడు అమ్మవారి పాదాలు మాత్రమే మిగిలాయి. ఆ పాదాలకు సంబంధించినటువంటి ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవి ఈ గుడి పునర్నిర్మాణానికంటే ముందైతే ఉండేవి. ప్రస్తుతం ఏంటంటే ఇవి కొత్తగా చేసినటువంటి విగ్రహం. ఆ పాదాలు ఏదైతే అంబికాదేవి పాదాలు ఉన్నాయో ఆ పాదాల మీదనే మిగతా విగ్రహం అంతా చేసి ఇక్కడ పాదాలమ్మగా పూజించేవారు. అప్పుడున్నటువంటి అక్కడ జనాలకి కానీ అప్పుడున్నటువంటి ఆ ప్రజలకు కూడా అమ్మవారు దర్శనమిచ్చి చేయించుకున్నారని చెప్తారు. పాదాలమ్మగా కొలిచేవారు. తర్వాత ఈ గుడి పునర్నిర్మాణం సమయంలో ఇక్కడ అందరూ కూడా కమిటీ వాళ్ళు దీనికి ఎంత చరిత్ర ఉంది కాబట్టి పాదాలమ్మ పాదాలమ్మగా ఉన్న పేరుని పాదాంబికగా తిరిగి అంటే అంబికాదేవి పాదాలమ్మ రెండూ కలిసి వచ్చేలాగా పాదాంబికగా అయితే పెట్టారు. మనం ప్రస్తుతం చూస్తున్న ఈ విగ్రహం వచ్చి కొత్తగా పునర్నిర్మించినటువంటి అమ్మవారి విగ్రహం. ఈ ప్లేస్లోనే ఇంతకుముందు పాత విగ్రహం ఉండేది. అదే అంబికా అమ్మవారి పాదాల మీద నిర్మించినటువంటి విగ్రహం. ఇప్పుడు పాదాంబికగా చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు పాదాలమ్మగా పిలువబడేవారు ఈ అమ్మవారు. జైన మతస్థుల ఆరాధ్య దేవత అయినటువంటి అంబికా నుంచి పాదాలమ్మ నుంచి ఇప్పుడు పాదాంబికగా గొల్లప్రోలు గ్రామవాసులకైతే ఈ అమ్మవారి దర్శనమిస్తున్నారు. సుమారు 1024 సంవత్సరాల చరిత్ర ఉన్న పాదాంబిక అమ్మవారి గుడి వద్దకైతే వచ్చాం. ఇక్కడ గొల్లప్రోలు చరితామృతం రాసినటువంటి గ్రంథకర్త బొజ్జా ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, మీరు మీ పుస్తకంలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావించారు. మీరు అంటే ఈ అమ్మవారి గురించి ఏ విధంగా తెలుసుకున్నారు? విశిష్టత ఏంటి? ఈ అమ్మవారి చారిత్రకంగా జైన మతస్థుల ఆరాధ్య దేవత. నల్గొండ జిల్లాలో కొనలపాలెంను పరిపాలించిన జైన మతస్థుడైన ధర్మరాజు జైనంలో ప్రసార నిమిత్తం ఆంధ్రదేశాన్ని అంతా పర్యటన చేస్తూ గొల్లప్రోలు గ్రామం చేరినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ధర్మరాజు ఈ గ్రామానికి మొదట కొలనవోలు లేక కొల్లువోలు నామకరణం చేశాడు. ఆనాడు ఈ గ్రామంలో 300 జైన బసతిని ఏర్పాటు చేసి ఆయన జైనుల ఆరాధ్య దేవత అయిన అంబికాదేవికి ఈ గ్రామంలో ఏర్పాటు చేశాడు. ఆనాటి నుండి పూజాది కార్యక్రమాల కోసం నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలని ఆలోచన చేసి పక్కనే ఉన్న ప్రతిపాడు గ్రామంలో అది పత్రి అంటే అమ్మవారికి పూజల నిమిత్తం వాడడానికి పత్రిపాడు అనే గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. భోగాపురం నుంచి వచ్చే గ్రామం నుంచి అంటే భోగభాగ్యాలు ఆ ఊరి నుంచి వచ్చే శిస్తు వసూళ్ళ మీద వచ్చే దాంతో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను జరగాలని శాసనం చేశాడు. పోతురాజు వారు అమ్మవారికి రక్షణగా ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, పోతురాజు వారు అయితే అమ్మవారికి అభిముఖంగా అయితే ఉన్నారు. అలాగే అమ్మవారికి అభిముఖంగా పోతురాజు వారు కింద ఉంటే పైన వారాహి దేవి అయితే మనకి దర్శనమిస్తారు. ఈ చారిత్రక దేవాలయాన్ని పునర్నిర్మించారు. అందులో డాక్టర్ గారు కూడా చాలా భాగస్వామ్యం వహించారు. డాక్టర్ గారు చెప్పండి, ఈ గుడిని పునర్నిర్మించారు కదా, అసలు మీకు ఈ గుడికి అమ్మవారికి సేవ చేయాలి అనే ఒక భావన ఎలా కలిగింది? అమ్మవారు ఆజ్ఞానుసారమే ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ఎవరే కోరికలను కోరుకున్నా తీరుస్తుంది, ఏ కష్టాన్నైనా గట్టెక్కిస్తుంది. అమ్మవారు ఆజ్ఞానుసారం నాకు ఈ గుడి కట్టాలని ఆజ్ఞాపించారు. ఆ విధంగానే గుడి కట్టడం జరిగింది. ఈ కమిటీ పెద్దలందరినీ సేకరించుకుని ఒక కమిటీగా ఏర్పడి అమ్మవారి గుడి నిర్మాణం చేపట్టాం. అనుకున్న ప్రకారమే గుడి తొందరగా పూర్తయింది. అయితే మీ ఇంట్లో కూడా ఒక సంఘటన జరిగింది, దానివల్లే మీరు ఈ అమ్మవారికి పరమ భక్తులుగా మారారంటారు. ఏంటంటే ఆ సంఘటన? అది మా అబ్బాయి పక్కనున్న ఇంట్లో అద్దెకుంటుండగా మేడపై నుంచి కింద పడిపోవడం జరిగింది. అమ్మవారు ఆ అబ్బాయిని పట్టుకుని దాటించి మాకు అందచేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నుంచి అమ్మవారిని కొలుస్తున్నాం. ఏ విధంగా రక్షించారు మీ అబ్బాయినండి? అంటే మా అబ్బాయి తెలియని వయసు 4-5 సంవత్సరాల వయసులో మేడ మీద పడిపోగా అమ్మవారు పట్టుకున్నట్టు వాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు వాడిని రక్షించి మాకు అందజేశారు. దాని గురించి ఆ రోజు నుంచి అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. గుడి ఆవరణలో లోపల మనం సప్తమాతృకులను అయితే చూడొచ్చు. ఇక్కడ
అమ్మవారు బ్రాహ్మణి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఇంద్రాణి, అమ్మవారు ఇంద్రాణిగా మనకి కనిపిస్తారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు మహేశ్వరి రూపంలో అయితే అమ్మవారు కనిపిస్తారు. మనం తర్వాత చూస్తే ఇక్కడ వారాహి అమ్మవారిగా అయితే కనిపిస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ వారాహి అమ్మవారిగా అయితే మనకు కనిపిస్తున్నారు. అలాగే విధంగా మరొక సప్తమాతృకలో మరొకటి కౌమారిగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తారు అమ్మవారు. మనం ఇక్కడ చూసినట్లయితే వైష్ణవి రూపంలో అయితే మనకి అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు చివరగా సప్తమాతృకలలో చాముండిగా అయితే ఇక్కడికి మనం చూడొచ్చు, ఇక్కడ అమ్మవారు కనిపిస్తారు. 20 సంవత్సరాల క్రితం గురువుగారు నేను అలా గుడి బయట నుంచి వెళ్తుండగా అమ్మవారు కాకేసినట్టు లోపలికి రమ్మన్నట్టుగా అనిపిస్తే లోపలికి వచ్చి అమ్మవారిని చూసి తలుపులు అప్పుడు తాళం కూడా లేదండి, ఓన్లీ గడ తీసి చూతులకు లోపల గబ్బిలాలు అయ్యి పట్టేసి ఉన్నదండి అమ్మవారు. అది కార్తీక మాసం అండి. కార్తీక మాసంలో గురువుగారు ఆ రోజు గంగా నీకు ఖాళీ అవుతే నువ్వు రోజు 2 రోజులు శుభ్రం చేద్దామంటే మన్నాడే నాకు సెలవు వచ్చిందండి. వచ్చిన వెంటనే లోపల శుభ్రం చేసి అమ్మవారిని మొత్తం శుభ్రం చేసి అప్పటి నుంచి గుళ్ళో నిత్యదోపద నైవేద్యాలు స్టార్ట్ చేసామండి. అప్పుడు కరెంటు కూడా లేదు. కరెంట్ లేకపోతే వేరే కొన్నాళ్ళు కిరసనాల బుడ్లతోనే అమ్మవారికి దీపారాధన మామూలు లైటింగ్ అది పెట్టేవాళ్ళు అండి. ఇప్పుడు పొద్దుట సాయంత్రం నూనె అది కూడా డాక్టర్ గారు అలా దంగేటి సంటిబాబు గారు కూడా ఇచ్చేవారండి. అలాగా ప్రతిరోజు కూడా అమ్మవారికి సేవ చేసుకోవడానికి మేము మా గంగా గురువుగారు మొత్తం మీట్ అయ్యేవాళ్ళు, ప్రతిరోజు వచ్చేవాళ్ళు అండి. నేను ఇక్కడ గుళ్ళోనే 10 సంవత్సరాలు పడుకున్నానండి. అమ్మవారు సేవకి మమ్మల్ని ఆవిడే పిలుచుకుందండి. నన్ను సో ఇలాగా తలుపులు వేస్తున్నాయని, లేకపోతే మేము ఎక్కడ దారిని పోయేవాళ్ళం, లోపల అమ్మవారి సేవకు రావడం ఏంటండి. ఆవిడ కాకేసి లోపలికి వచ్చి శుభ్రం చేయించి మాతో ఇప్పటికీ కూడా సేవ చేయించుకుంటుందండి. కొత్త గుడి కట్టిన తర్వాత కట్టక ముందు ఇలాగా సంవత్సరానికి ఒకసారి తీసి మళ్ళీ తలుపులు వేసేవారండి. ప్రతిరోజు కూడా నిత్యదోపద్యాలు జరిగేలాగా ఆవిడ చేయించుకుంది. పాదాంబిక అమ్మవారి ఆలయం లోపల ప్రాంగణం అంతా మనం చూసాం. బయట చూస్తే ఇక్కడ కూడ్యాల పైన అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మవార్ల విగ్రహాలను అయితే ఇక్కడ అందంగా ఇక్కడ రూపకల్పన చేసి ఉంచారు. మనం ఆ విజువల్స్ చూడొచ్చు. గుడి మొత్తం ఔటర్ ఏదైతే ఉందో బయట బాహ్యంగా ఉన్నటువంటి కూడ్యాలపై ఈ అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిన అమ్మవార్లని రూపాలను అయితే ఇక్కడ ఉంచారు. ఏ కార్యక్రమం తలపెట్టినా సరే 2-3 రోజుల్లో అనుకోవడం, ఎక్కడి నుంచి వస్తుందో డబ్బు కూడా మాకు తెలియని స్థితిలో అమ్మవారి యొక్క కృప వల్ల మాకు ఆ కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుండి వారు కోరిన కోరికలు వెంటనే తీర్చే కల్పవల్లిలాగా మాకు కనిపించి ఇక్కడ సేవ చేసుకోవడం జరుగుతుందండి. మాకు అంబికాయ నమః. ఈ స్వల్పకాలంలోనే 10 నెలల లోపలనే శంకుస్థాపన చేసిన 10 నెలలకే నిర్మాణం పూర్తయింది. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. వీళ్ళు అమ్మవారి మహిమ ఉండబట్టే నిత్యం గణపతి నెలకోసారి చేస్తున్నారు. గణపతికి తర్వాత శ్రావణ మాసంలో చేస్తున్నారు. రేపు మళ్ళీ దశమ పండగకి చేస్తారు. బోనాలు దీనికి వైభవం అమ్మవారి మహిమ ఉండబట్టే అంత వైభవంగా జరుగుతుంది. పెద్దాపురంలోను విజయవాడలోను అమ్మవారు ఎలా ఉన్నారో వాళ్ళు అక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అవన్నీ గమనించి మన బండారు సత్యనారాయణ డాక్టర్ గారు దాన్ని ఫాలో అవుతున్నారు. ఆయన అపారమైన కృషి చేస్తున్నారు. నేను ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతుంటాను. అంచేతన ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఇంకా సహకరిస్తే ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అది మిగతా వాళ్ళు కూడా అదే నేను కోరుతున్నాను. అందరూ కూడా సాయం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా వెనకాల కొంచెం పెయింట్లు అయ్యి చిన్న చిన్న పనులు ఉన్నాయి కానీ అది సమస్య కాదు. కానీ కమిటీ వాళ్ళతో పాటు మనకి భక్తులందరూ సేవా సంఘం కూడా ఉంటే వాళ్ళ కార్యక్రమాలు జరపడానికి సులువుగా అయిపోద్ది. ఇన్ని రకాలు చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి తట్టలేదు. ఆ డాక్టర్ గారు కేవలం ఆయన కృషి నిజం చెప్పుకోవాలంటే కమిటీ వాళ్ళు చేయలేదంటలేదు, కానీ అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే ఇవ్వాలి. ఆయన ప్రాధాన్యత మెచ్చుకోవాల్సిందే. అయితే అది ఇంకా కృషిగా ఆయన అలాగా చెయ్యాలంటే వెనకాల ప్రోత్సాహం అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఇంకా బాగా డెవలప్ అవుతుందని
ఆశిస్తున్నాను. మనం ఇక్కడ చూడొచ్చు హోమశాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా మనం ముందుకు వస్తే ఇక్కడ జంటనాగులకు సంబంధించినటువంటి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇవి భక్తులు ఇచ్చినటువంటి విగ్రహాలు. అంటే ఈ అమ్మవారిని దర్శించుకుని సంతానం లేని వాళ్ళు మాకు సంతానం కావాలి అని కోరుకుంటారు. వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత ఇక్కడికి వచ్చి జంటనాగులను అయితే సమర్పిస్తూ ఉంటారంట. ఆ విధంగా సమర్పించినవి ఇవి. ఇక్కడ ఏంటంటే అమ్మవారిని మొక్కుకుంటే సంతానం వస్తుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది.